హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక వీడియో పెట్టానండి మార్నింగ్. ఆ వీడియోలో చాలామంది ఎక్కువ శాతం కొత్త పెన్షన్స్ కోసం చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు. సిస్టర్, ఈ నెల మార్చి నెల మాకు కొత్త పెన్షన్స్ వస్తాయా, మాకు కూడా వస్తాయా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు. వారందరి కోసం అంటే ఒక్కొక్కరికి మేము రిప్లై ఇవ్వలేము కదండి, అంతే మెసేజ్లు కంటిన్యూషన్గా వస్తూనే ఉన్నాయి. వారందరి కోసం ఒక వీడియో చేయాలని ఈరోజైతే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నానండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ మార్చి నెలలో ఆసరా పెన్షన్స్ ఇచ్చేది మాత్రం పాత వారికేనండి. కొత్త వారికి మాత్రం ఈ నెల పెన్షన్స్ అయితే రావండి. ఈ నెలనే కాదండి, ఎలక్షన్ కోడ్ జూన్ వరకు ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళకి కంపల్సరీ ఎంక్వైరీ చేసిన తర్వాతే రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి, అందులోనూ ఈ లోపలే ఎలక్షన్ కోడ్ అయితే మనకు వచ్చేసింది కదండి. కాబట్టి ఇప్పట్లో మనకి కొత్త పెన్షన్స్ అయితే లేనట్టేనండి. అంటే పాత వారికి పెన్షన్లే కావచ్చు, కొత్త వారికి చేయూత పెన్షన్స్కి అప్లై చేసిన వారికే కావచ్చు, అవన్నీ కూడా కంపల్సరీగా జూన్ వరకు వెయిట్ చేయాల్సిందేనండి. కొత్త వాళ్ళకి ఇప్పట్లో పెన్షన్స్ లేనట్టే, అది పెండింగ్ పడిపోయినట్టేనండి. ఎందుకంటే వెరిఫికేషన్ లేకుండా పెన్షన్స్ అయితే రిలీజ్ చేయరు కాబట్టి, పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలంటే మనకి ఎలక్షన్ కోడ్ తీసేయాల్సిందేనండి. అప్పుడు మాత్రమే మనకి ఆ తర్వాత మనకి వెరిఫికేషన్ చేసి అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి కంపల్సరీగా అప్పుడైతే రిలీజ్ చేస్తారండి. ఒక్క ఆసరా పెన్షన్సే కాదండి, మనకి జూన్ వరకు కొత్త స్కీమ్స్ అన్నీ కూడా పెండింగ్ పడిపోయినట్టే. ఎందుకంటే అవన్నీ రిలీజ్ చేస్తే ఎలక్షన్ కోడ్కి విరుద్ధం అండి. అందుకని కొంచెం పెండింగ్ అయితే పడ్డాయి. ఇదండి, అందరూ అడిగిన ప్రశ్నకి అయితే జవాబు దొరికిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.